ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునయ్యుంటిని. ఆకాశం క్రింద జరుగున్నది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. వంకరగానైనను దాన్ని చక్కపరచ సఖ్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించుతున్ననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతున్ననియు నా మనస్సులో నేను అనుకుంటుని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇది గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, నీ జ్ఞానపు మాటల్ని ధ్యానించబోచుంటునగా నీ పరిశుద్ధాత్మ జ్ఞానమును నింపి నీ కృపలో మా అందరికి అర్థమయ్యే విధంగా మాట్లాడుమని, నీ మాటల్ని ఆచరించడానికి అభ్యసించడానికి స్థిరమైన సిద్ధమైన మనసును మాకు అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనంలోనికి మనం బైబిల్ స్టడీలోనికి సమీపించి ఉన్నాం. ఈ 12వ వచనంలో మనకి అర్థమయ్యేది ఏంటనంటే, ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునయ్యుంటిని. సొలొమోను గ్రంథకర్త తన గురించి తాను మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలు మీద రాజునై యుంటిని. ఈ మాటలు తెలియజేస్తున్నటువంటి సొలొమోను జ్ఞానమును గూర్చినటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మనిషి యొక్క జ్ఞానము యొక్క ఉద్దేశము తెలుసుకొనడానికి, దాని ప్రయోజనము ఏమిటని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకి లేఖన భాగం చదివితే అర్థమవుతుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విజ్డమ్? జ్ఞానం యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది? దాన్ని ప్రసంగి తన బోధనలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞానము కలిగినటువంటి నేను నాకు కలిగిన ఈ జ్ఞానమును, నాకు వచ్చినటువంటి ఈ విస్తారమైన పేరు, జ్ఞానము కలిగిన వాడు అని ఏ విధంగా అయితే అందరూ పొగుడుతూ ఉన్నారో, నాకు నేను అనుకుంటూ ఉన్నానో, ఆ జ్ఞానము యొక్క ఉద్దేశము ప్రయోజనము ఏమిటని ఆలోచన చేయగా అది అర్ధరహితంగా ఉంటూ ఉన్నది.
నేను అర్థం చేసుకోవడానికి అర్థం కావడం లేదు. దాన్ని చాలా చక్కగా పోల్చాడు గ్రంథకర్త, ప్రసంగిగా పిలువబడుతున్న జ్ఞాని అయిన సొలొమోను. ఆ మాటలు యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తాను. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని, అవి అన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టువి అన్నటువంటి మాట ఉపయోగిస్తున్నాడు. సొలొమోనుకి 2 ప్రశ్నలు కలిగాయి. నా వలన దేవునికి ఉపయోగం ఏంటి? నా జ్ఞానం వలన దేవుడు ఏమి కోరుకుంటున్నాడు నా దగ్గర నుండి? కేంద్ర బిందువు దేవుడే ఈ 2 ప్రశ్నల్లో. మానవునిగా నా ప్రయోజనము ఏంటో తెలుసుకోవాలన్నటువంటి తాపత్రయం, నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుడికి నా నుంచి కావాల్సినది ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటే అది అర్థం కావడం లేదు. అది ఎలా ఉందనంటే, ఒకడు గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడినట్టు ఉంది. గాలిని పట్టుకోవడానికి ప్రయాసనట్టు ఉంది అని అంటే, మన చుట్టూ ఆవరించున్నటువంటి ఈ గాలిని మన చేతితో బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా ఉంది. ఈ ప్రయత్నము వ్యర్థమే అని అంటున్నాడు. చాలా గొప్ప మాట. ఇంకా లోతైన మాటల్లోనికి వెళితే, సొలొమోను ప్రసంగిగా తన మాటల్ని తెలియజేస్తూ, ప్రతి మానవుడు తన యొక్క ఉద్దేశము, తన ప్రయోజనము ఏమిటో అని ఆలోచన చేస్తే ఒక కన్క్లూజన్కి వస్తారు అని తెలియజేస్తున్నాడు. ప్రతి మానవుడు నేను దేవునికి ఎందుకొరకు ఉపయోగపడుతూ ఉన్నాను, లేకపోతే దేవుడు నా దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నాడు అన్నటువంటి ఆలోచన చేస్తే దానికి సమాధానం దేవుడే అని వస్తూ ఉంది. చాలా గొప్పగా చెప్తాడు ఈ మాట. నేను నా జ్ఞానం గురించి, నా ప్రయోజనాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటే మొదట నాకు అర్థం కావడం లేదు. ఇంకా లోతుగా ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఆలోచనకు సమాధానం నాకేమొస్తుందనంటే దేవుడే అని వస్తూ ఉంది. మీ మధ్య 2 ప్రశ్నలు నేను పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. జ్ఞాని అయిన సొలొమోను ఏ విధంగా ఆలోచన చేస్తాడో అదే విధమైనటువంటి ఆలోచన బైబిల్ పరంగాను మన సాంప్రదాయ ప్రకారం నేర్చుకుందాం. బైబిల్ ప్రకారం దేవుడు సృష్టి అంతటిని చేసిన తర్వాత మొట్టమొదటి దినము నుండి 6 రోజులు శ్రమించి తాను చేయదలుచుకున్నటువంటి అంత సృష్టిని చేసిన తర్వాత మానవుణ్ణి తయారు చేసి ఆ మానవుడికి సృష్టి ఇవ్వడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఇది ఆలోచన చేస్తూ ఉంటే మనకు కలిగేటువంటి ఆలోచనలు, సండే స్కూల్ పిల్లలకి మనం బోధించేటప్పుడు వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు ఒక మచ్చుకు ఉదాహరణగా నేను మీకు చెప్తాను. మొదటి దినము భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. దేవుడు మానవుణ్ణి మొదటి దినాన్నే ఎందుకు చేయలేదు? మొట్టమొదటి ప్రశ్న. ఈ సృష్టి అంతటిని మానవునికి అప్పగించేటువంటి దేవుడు ఎందుకు మానవుణ్ణి మొట్టమొదటి దినాన్ని చేయలేదు? మానవుణ్ణి తయారు చేసి మానవునికి ఇచ్చేటువంటి సృష్టి అంతటిని, వెలుగుని, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాన్ని, చెట్లని, చేమల్ని, జంతువుల్ని, పక్షుల్ని, సముద్ర జీవుల్ని ఇచ్చేటువంటి దేవుడు, వాటి మీద అధికారం కలిగిన వ్యక్తిగా నియమించేటువంటి దేవుడు ఎందుకు మొట్టమొదటి దినాన్న మానవుణ్ణి సృష్టించలేదు? ఇది ఎంత లోతుగా ఆలోచన చేసినా ఆ ఆలోచనకు అర్థమయ్యేటువంటి విషయాలు ఏంటనంటే, చిట్ట చివరికి మనం వచ్చేటువంటి కన్క్లూజన్ ఏంటనంటే, దేవుడికి తెలుసు కదా ఎప్పుడు చెయ్యాలో అని అంటాం. దేవుడికి మానవుణ్ణి ఎప్పుడు చేయాలో తెలుసు కాబట్టి మానవుణ్ణి
చేయడం ఆ దినం సబబు కాబట్టి మొట్టమొదటి దినాన్ని కాకుండా సృష్టి అంతటిని చేసిన తర్వాత దాని మీద అధికారిగా నియమించడానికి మానవుని చేశాడు అనేటువంటి కన్క్లూజన్కి మనం వస్తాం. కానీ ఆ కన్క్లూజన్ కూడా మనకి పూర్తి జ్ఞానాన్ని కానీ పూర్తి ఉద్దేశాన్ని కానీ మనకివ్వదు. దీనినే ఇంకా లోతుగా ఆలోచన చేద్దాం. దేవుడు మానవుణ్ణి తయారు చేసిన తర్వాత, మానవునికి జ్ఞానం ఇచ్చిన తర్వాత, ఆ జ్ఞానం ఎందుకొరకు ఇచ్చాడు? సొలొమోనుకి జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? సొలొమోను అంటున్నటువంటి మాటలు ఏంటంటే, నేను జ్ఞానిగా పిలువబడ్డాను, నా ముందు వచ్చిన వారి కంటే నా వెనక రాబోతున్న వారి కంటే నేనే జ్ఞానిని అనుకున్నాను, కానీ ఈ జ్ఞానము నాకు ఎందుకు లభించిందో నాకు అర్థం కావడం లేదు. ఈ జ్ఞానం వలన నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటో, ఈ జ్ఞానం వలన నేను దేవునికి ఎలాగున ఉపయోగపడగలనో నాకు అర్థం కావడం లేదు. నిజమే, టెక్నాలజీ పెరిగే కొద్దీ అభివృద్ధి అనుకుంటున్నటువంటి మనకు మనం వేసుకునేటువంటి ప్రశ్న, కొన్నిసార్లు ఆ ప్రశ్నకు కూడా మన దగ్గర సమాధానం ఉండదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం ఈ మొబైల్ ఫోన్స్ అవి బాగా ప్రాచుర్యంలోనికి రాకముందు ఫోన్ నెంబర్లు నాకు కంఠస్థ ఉండేవి. సుమారు ఒక 10 నుండి 15 నెంబర్ల వరకు నా మైండ్లో స్టోర్ అయి ఉండేవి. ఎప్పుడైతే టెక్నాలజీ నాకు వచ్చేసి నా చేతికి వచ్చి నా చేతిలో మొబైల్ ఫోన్ వచ్చిందో, నా మొబైల్ ఫోన్లో నేను అందరి నెంబర్లు సేవ్ చేసుకోవడం ప్రారంభించానో, నాకు అంతకు ముందు ఉండేటువంటి 15 నెంబర్లు కాదు కదా, నా నెంబర్ తప్పించి నా భార్యది కానీ ఇంకా నా స్నేహితులది కానీ గుర్తు ఉండడం లేదు. చాలా తక్కువ గుర్తు ఉంటుంది, మ్యాక్సిమం 3 or 4. అంటే నేను అభివృద్ధి అనుకున్నటువంటి ఈ జ్ఞానం, ఈ టెక్నాలజీ ఏదైతే దేవుని వలన కలిగినటువంటి జ్ఞానం అని భావించానో, అది నా మేధస్సును పెంచాల్సింది పోయి, నా జ్ఞాపక శక్తిని పెంచాల్సింది పోయి తగ్గించేస్తుంది. దీన్ని నేను ఎలా జ్ఞానం అని అనుకోగలను? పూర్వం నేను 15 నెంబర్లు గుర్తుంచుకునేవాడిని, ఇప్పుడు నాకు 150 నెంబర్లు కనుక గుర్తుంటుంటే, ఈ టెక్నాలజీ నాకు అభివృద్ధి నేర్పించింది, ఈ టెక్నాలజీ నా మేధస్సుని నా జ్ఞాపకశక్తిని పెంచింది అని అనుకుంటే, నాకు ఈ జ్ఞాపక శక్తి నాలో ఉన్నదాన్ని ఇంకా తగ్గించేస్తూ ఉంది. ఇది అభివృద్ధి అని నేను ఎలాగున భావించగలను? దేవుణ్ణి గురించినటువంటి ఆలోచన చేస్తున్నటువంటి మనందరికీ కూడా అర్థం కావాల్సినటువంటి విషయం ఇదే. ఒకవేళ నేను ప్రసంగిని కాబట్టి, సొలొమోను మాట్లాడుతున్నటువంటి మాట, నేను ప్రసంగిని కాబట్టి, జనములను సమకూర్చి బోధించేవాడిని కాబట్టి, నా అనుభవాల్ని జ్ఞానయుక్తంగా వివరించేవాడిని కాబట్టి మీకు అర్థం కావచ్చు, కానీ దీని వలన ఏమి ప్రయోజనమో నాకు అర్థం కావడం లేదు. అంటే మానవుడు తను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఎలాగున యూటిలైజ్ చేయగలడు, ఉపయోగించగలడు. తాను సంపాదించుకున్నటువంటి జ్ఞానం, అది దైవిక జ్ఞానమైనా లోకపరమైన జ్ఞానమైనా మరేదైనా, దాని వలన దేవునికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఎందుకంటే మనలందరినీ సృష్టించిన వాడు దేవుడే అని నమ్ముతున్నాం కాబట్టి, నాకు కలిగినటువంటి ఈ జ్ఞానం నా ముందు రాజుకి నా తర్వాత వచ్చేటువంటి రాజులందరికంటే నేనే జ్ఞానవంతుడిని కాబట్టి, దీనివల్ల కలిగేటువంటి లాభం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇంకా లోతుగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. 17వ వచనంలో, నా మనస్సు నిలిపి
జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తినే. ఈ మాట కొంచెం లోతుగా ఆలోచించేద్దాం. నేను జ్ఞానిగా పిలువబడ్డాను, జ్ఞానిగా కొలవబడ్డాను, నాకు నేను జ్ఞాని అని అనుకుంటున్నాను, దీని ఉపయోగం ఏమో నాకు అర్థం కావడం లేదు. పోనీ నేను అజ్ఞానిని అనుకుంటే ఆ అజ్ఞానం ఎలాగుంటుందో కూడా నాకు అర్థం కావడం లేదు. అంటే ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి అజ్ఞానం అంటే ఏంటో తెలియడం లేదు. ఒక జ్ఞానిగా పిలువబడినటువంటి వ్యక్తికి అజ్ఞానం అంటే ఏంటో, వెర్రితనం అంటే ఏంటో, మతిహీనత అంటే ఏంటో అర్థం కావడం లేదు. ఇదే మాటల్ని మన జీవితాలకు అన్వయింపజేసుకుంటే ఏది జ్ఞానం అని మనం భావిస్తాం? ఏది జ్ఞానం అని మనం భావిస్తాం? ఒకవేళ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉండేటువంటి లేఖన భాగాలు జ్ఞాపశక్తితో కానీ, నేను తెలుసుకున్నటువంటి జ్ఞానంతో కానీ, నాకు వీటిని గూర్చినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం అని అనుకుంటే, ఈ జ్ఞానం వలన నాకు కలిగేటువంటి ఉపయోగం ఏమి, నా వలన దేవునికి కలిగేటువంటి ఉపయోగం ఏమి? ఈ ప్రశ్న ప్రతి విశ్వాసి గనక వేసుకుంటే, వాట్ ఈస్ ద యూజ్? వాట్ ఈస్ ద యూజ్? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉండేటువంటి లేఖన భాగ సారాంశాలు నీకు తెలియడం వల్ల కలిగేటువంటి లాభం ఏంటి? ఒకవేళ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉండేటువంటి ఈ జ్ఞానాభ్యాసం ఏదైతే ఉందో అది నీకు తెలిస్తే అది బోధించగలవు. బోధించడం వలన నీ వలన దేవునికి కలిగేటువంటి లాభం ఏంటి అని ఆలోచన చేస్తే అది అర్థం కావడం లేదు. పోనీ అజ్ఞానము, బోధించకపోవడం, వెర్రితనంగా, మతిహీనత వలన అని భావించగలిగితే దాని వలన అసలు ఉపయోగం లేదు. చివరికి అతను నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం ఎలాగుందనంటే, సొలొమోను తనకు కలిగినటువంటి అజ్ఞానం, ఏ విషయాలైతే తనకు అర్థం కావడం లేదో ఆ అర్థము కాని విషయాల్ని శోధించడం ప్రయాసగా భావించాడు. దేనికైతే అంతము లేకుండా ఉన్నదో, మనం మ్యాథమెటికల్ భాషలో కనుక అర్థం చేసుకోగలిగితే ఇన్ఫినిటీ యొక్క మూలాల్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు కరోనా యొక్క ప్రాబల్యం, లక్షణాలని కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, ఇంత టెక్నాలజీ, ఇంత విశేషమైనటువంటి జ్ఞానం ఒక రోగానికి సంబంధించినటువంటి మూలాలను కనుగొనలేకపోతుందనంటే అది జ్ఞానం అందామా, అజ్ఞానం అందామా? పోనీ తీసుకునేటువంటి ఇన్ని జాగ్రత్తలు, పాటించేటువంటి ఇన్ని నియమాలు, సూచించేటువంటి అనేకమైనటువంటి సూచనల వలన కూడా ఇది నియంత్రించబడడం లేదు అని అంటే దీన్ని వెర్రితనం అందామా, మతిహీనత అందామా? కొంచెం మన కాంటెక్స్ట్కి అప్లై చేస్తున్నాను. ప్రపంచమంతా ఇదే కాంటెక్స్ట్తో ఉంది కాబట్టి అప్లై చేస్తూ ఉన్నాను. మనం గతించినటువంటి దినాల్లో దేవుడు దీన్ని అనుమతించాడు కాబట్టి దేవుడే దీన్ని తొలగిస్తాడని నమ్మాం. కానీ ఏదో తెలియని తను, ఏదో అర్థం కాని తను దేవుని మీద విశ్వాసాన్ని కూడా మనకి సన్నగిల్లేలా చేస్తుంది. ఇది విశ్వాసం అందమా? జాగ్రత్తలు పాటిస్తూనే దేవుని మీద పెట్టుకునేటువంటి నమ్మకం విశ్వాసం అవుతుందా? ఇవన్నీ ప్రశ్నలు జ్ఞానైన సొలొమోను వేసేటువంటి ఆలోచనలు. విస్తారమైన జ్ఞానం, విస్తారమైన ఈ జ్ఞానాభ్యాసం అతనికి వీటన్నిటికీ పడేటువంటి ప్రయాసను జ్ఞాపకం తెచ్చింది. చివరికి ప్రసంగిగా
మొదటి అధ్యాయాన్ని ముగిసి మాట్లాడుతున్నాడు. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. దీన్ని చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖం కలుగును. దేవుని వాక్యం మనం పఠించేటప్పుడు కలిగేటువంటి అర్థం దాన్ని పాటించేటప్పుడు మారిపోతూ ఉంది. దేవుని వాక్యాన్ని పఠించేటప్పుడు కలిగేటువంటి అర్థం పాటించేటప్పటికి మారిపోతూ ఉంది. దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఉండేటువంటి తత్వం దేవుని వాక్యాన్ని బోధించడం ముగిసిన తర్వాత మారిపోతూ ఉంది. ఒక విధంగా వేషధారణ జీవితమే అని మాట్లాడతాను. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందనంటే నేను పాపిని అని తెలియజేస్తుంది. అందరి చేత జ్ఞానవంతుడిగా పిలువబడినటువంటి నన్ను, నాకు నేనే అందరికంటే జ్ఞానవంతుడిగా అంగీకరించినటువంటి నా జ్ఞానం నాకు చివరికి మిగిల్చేది ఏంటనంటే యు ఆర్ ఎ సిన్నర్, నువ్వు పాపివే అని తెలియజేస్తుంది. నేను ఏదైతే దేవుని ఆశీర్వాదం అని భావించానో, ఏదైతే దేవునికి ఘనత అని భావించానో, ఏదైతే నేను బోధించడం దేవుని యొక్క ఉపయోగార్థం అని భావించానో అది నా జీవితానికి దుఃఖాన్ని మిగిల్చింది. దీన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో చాలామంది దైవజనులు విస్తారమైన జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులుగా, బోధకులుగా ఉన్నటువంటి వ్యక్తులు వారి చిట్ట దినాల్లో వారు ప్రయాసపడినటువంటి ప్రయాస, అది మరణ ప్రయాస కానివ్వండి, రోగ ప్రయాస కానివ్వండి, ఆ ప్రయాస అంతా చూచినప్పుడు ఎంత మంచి దైవ సేవకుడికి ఎంత కఠినమైన మరణం వచ్చిందా అని అనుకుంటాం. మనం జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఆయన మంచి సేవ చేస్తే ఆయన కూడా ఇటువంటి రోగంతో పీడించబడి చనిపోయాడని మనం జీర్ణించుకోలేక, చెప్పుకోలేక బాధపడుతూ ఉంటాం. మనం సరి చేసుకునేటువంటి మార్గాలు ఎలా ఉంటాయనంటే దేవుడు మరణించడానికి ఏదో ఒక కారణం కావాలి కాబట్టి వారిని బాధ లేకుండా మరణించాడు అని భావిస్తాం. కానీ మరణం బాధనే మిగిలిస్తుంది, మరణం వేదననే మిగిలిస్తుంది. ఇంకా లోతుగా ఆలోచన చేస్తే దేవుని వాక్యం నా ఈ విస్తారమైన జ్ఞానం నాకు తెలియజేసింది ఏంటంటే, నా ఈ ప్రసంగి తత్వం, నేను ప్రసంగిగా జనాలను సమకూర్చి బోధించేటువంటి ఈ తత్వం మీలో మారు మనస్సును తీసుకురాకపోతే నేను బోధించడం అనవసరం. కొన్ని రోజుల క్రితం మాట్లాడుకుంటూ ఉంటే ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు. ఒకవేళ సంఘ అధ్యక్షుడే గనక సంఘములో పనిచేసేటువంటి సంఘ కాపర్లకి ప్రతి సంవత్సరం ఇంతమందికి బాప్తీసాలు ఇవ్వాలి అని దిశానిర్దేశం చేస్తే ఎంతమంది కాపర్లు దాన్ని అచీవ్ చేయగలరు? ప్రతి సంవత్సరం మన సంఘంలో ఇంతమంది బాప్తీసం తీసుకోవాలనంటే ఎంతమంది మనం సిద్ధపాటుతో బాప్తీసం తీసుకోగలం? ప్రతి నెల ఇన్ని పర్యాయాలు మనం ప్రభు బలను ఆచరించాలి అని అంటేనే మనకు కలిగేటువంటి అపసహాలు, మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు అన్నీ కాదు. విస్తారమైన జ్ఞానాభ్యాసము దుఃఖానికి కారణమవుతుంది. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. విస్తారమైన పాండిత్యము, విస్తారమైన జ్ఞానము ఈ వాక్యము యొక్క వాస్తవికతను మనం తెలుసుకునేటప్పటికీ ఆ వాస్తవికతలో మనం లేమనేటువంటి భావన మన శోకానికి కారణమవుతుంది. కొంతమంది
వెర్రివారు జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారు ఈ బైబిల్ని చాలామంది థియోలోజియన్స్ దిస్ ఈజ్ ఎ బుక్ అని అంటారు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ బుక్. ఇది పుస్తకంగా భావించేవాడు వేదాంతి అవడు. ఇది పుస్తకంగా మాత్రమే చూచేవాడు బోధకుడు అవడు. ఈ బైబిల్ నాలో అనేకమైన మార్పులకు కారణమైంది. ఈ బైబిల్ నా యొక్క మనసును, నా యొక్క తత్వాన్ని, నా యొక్క పాప జీవితాన్ని విడిపించబడ్డానికి కారణమైంది. ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యం నేను ఏదైతే అభివృద్ధి జ్ఞానము అని భావిస్తూ ఉన్నానో అది శాశ్వతమైనది కాదుదని, నా విస్తారమైన పాండిత్యము దుఃఖానికి శోకానికి కారణమని తెలియజేస్తూ ఉంది. సో ఎవరైతే ఈ మాటలు మాట్లాడతారో, నేను జ్ఞానిని, నా పాండిత్యం ఎవరికి అర్థం కావడం లేదని బోధిస్తారు, నేను మీ అందరికంటే తెలివైన వాడిని, మీతో నాకు పోలికేంటని భావిస్తారు, మహాజ్ఞానిగా పిలువబడినటువంటి జ్ఞాని అయిన సొలొమోను, ఇంకా గొప్ప మాట, జ్ఞాని అయిన సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇశ్రాయేలు మీద రాజుగా లేడు, రాబోడు అనేటువంటి బిరుదును సంపాదించుకున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు. నా ఈ విస్తారమైన జ్ఞానం దుఃఖానికి కారణమైంది, నా ఈ విస్తారమైన పాండిత్యము శోకాన్ని మిగిల్చింది. ఎంత తగ్గింపు, ఎంత అసలైనటువంటి ఉద్దేశము. యేసుకి ఆపాదిస్తాను, ఆయన తండ్రి దగ్గర ఉండవలసినటువంటి స్థితినే కాదనుకుని ఆయన అనుభవించినటువంటి ప్రతి శ్రమ ఆయనకు గతి లేక కాదు, ఆయన చేయలేక కాదు. డౌన్ టు ఎర్త్ అని అంటాం. ఎంత ఎత్తి ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి భావంలో దానికి సాదృశ్యమే వేరు, దానికి సాదృశ్యమే వేరు. మన పదవి మనకు హోదాని, మన పదవి మనకి జ్ఞానాన్ని, మన పదవి మనకి పేరును తీసుకురావడం లేదు. నేను సంఘ అధ్యక్షుని కదా, నేను సంఘ కాపరిని కదా, నేను సంఘంలో చాలా ప్రముఖమైన వ్యక్తిని కదా అని అనుకుంటూ ఉంటే మనం ఈ జ్ఞాని అయిన సొలొమోను గొప్పగా కీర్తించబడేటువంటి వాడు, తనకు తానే జ్ఞాని అని కూడా భావించినటువంటి వాడు. అంటే పొగడ్త వేరు, ఆ పొగడ్తను మనం అంగీకరించడం వేరు. దేవుని చేత విశేషమైన జ్ఞానాన్ని సంపాదించుకునే వాడిగా పిలవబడిన వాడు, ఆ సంపాదించినటువంటి జ్ఞానం దేవుని దగ్గర నుండే వచ్చిందని నమ్మినటువంటి వాడు ఈ విస్తారమైన జ్ఞానాభ్యాసము దుఃఖాన్ని శోకాన్ని మిగిల్చింది అని అన్నాడు. వాట్ ఏ డౌన్ టు ఎర్త్ బిహేవియర్. ఒకవేళ మనం బైబిల్ చదివేటప్పుడు మనకు కలిగేటువంటి విశేషమైనటువంటి అనుభవం దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తే, నాకు కాబట్టే ఈ విస్తారమైన జ్ఞానం వలన, నా చదువు వలన, నా పాండిత్యం వలన కలిగిందని మనం భావిస్తే మనకి శోకమో దుఃఖమే. ఎందుకనంటే అట్ ద ఎండ్ మనం దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాం. అట్ ద ఎండ్ ఏ ఉద్దేశంతో అయితే దేవుడు మానవుడికి సృష్టిని అప్పగించాడో ఆ ఉద్దేశాన్ని మానవుడు నెరవేర్చలేకపోయాడు. నువ్వు ఏలుడి లోబర్చుకున్నది రువా హీబ్రూ భాషలో. ఈ సృష్టిని ఏలలేకపోతూ ఉన్నాం, ఈ సృష్టిని లోపరుచుకోలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ యువర్ మన యొక్క అజ్ఞానం వలన, మన యొక్క క్రియల వలన ఈ సృష్టిని మనం ఏలలేకపోతున్నాం, లోపరుచుకోలేకపోతూ ఉన్నాం. దేవుడు మనకి మాటలను తెలియజేశాడు. వెంటనే మనకు కలిగేటువంటి మార్పు, నేను ఇప్పుడు వరకు ఊహించింది భావించింది తప్పు. మనకి ఇంతవరకు ఆశీర్వాదం అంటే మన ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడమే అని అనుకున్నాం.
ఆర్థిక పరిస్థితి అంటే అది మాత్రమే కాదు, సంతోషము సమాధానము మన హృదయంలో పూర్తిగా నిండి ఉండడం కూడా. డబ్బుండి సుఖం లేదు, పదవుండి ఉపయోగం లేదు. మనం ఏమి అనుకున్నా చేయలేకపోతూ ఉన్నాం. మనం కోరుకున్నది జరగడం లేదు. మనం ప్రార్థనాపరులుగా విశ్వాస వీరులుగా బయట చలామణి అవుతున్నాం, కానీ మనం ప్రార్థన చేస్తే జవాబు రావడం లేదు. ఇంతకాలం నుండి మనం కరోనా గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా WHO వారి ప్రణాళికల ప్రకారం డిసెంబర్ వరకు కూడా మనం ఈ శోధనని ఎదుర్కోవాలని చెబుతూ ఉంటే మన ప్రార్థనలకు జవాబు ఏది అన్నటువంటి ప్రశ్న మనల్ని వెంటాడుతూ ఉంది. ప్రియమైన విశ్వాసులారా, గమనించండి, మన ఆధ్యాత్మిక స్థితిలో పూర్తి మార్పులు వచ్చేసాయి. మన ఆచార వ్యవహారాల్లో పరిపూర్ణమైన మార్పులు వచ్చేసాయి. మన స్థితిగతుల్లో మార్పులు వచ్చేసాయి. దేవుడు ప్రసంగి గ్రంథం ద్వారా జ్ఞానైన సొలొమోను యొక్క మాటల్ని మనకు అర్థం చేయడానికి బోధకుడిగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన జ్ఞానం చెప్పిన అది నేను కూడా అన్వయింపజేసుకుంటూ ఉన్నాను. నా ఈ బోధ, నా ఈ పరిచర్య మీలో మారు మనసును కానీ రక్షణానుభవాన్ని కానీ తీసుకురాలేకపోతే, నేను నా దేవుని కోసం నేను ఆత్మను సంపాదించలేకపోతే, నేను నా బాధకుడిగా నా పరిచర్యని, నా జ్ఞానాన్ని, నా చదువుని ఉపయోగంగా మార్చుకోలేకపోతున్నానటువంటి సత్యాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను. విస్తారమైన జ్ఞానాభ్యాసం దుఃఖాన్ని మిగిల్చింది. నా ఈ పని, నా పనిలోని లోపాలను నాకు ఎత్తు చూపిస్తూ ఉంది. నా పనిలోని, నా బాధ్యతలోని లోపాలు నాకు కనబడుతూ ఉన్నప్పుడు నాకు శోకమే మిగులుతూ ఉంది. నా ప్రయాసంతా గాలిని పట్టుకోవడానికి అయినట్టు అయిపోతూ ఉంది. నాట్ ఓన్లీ మీ, నేను ఒక్కనే కాదు, ప్రతి కాపరి యొక్క పరిస్థితి, ప్రతి విశ్వాసి యొక్క పరిస్థితి, ప్రతి యాజకుడి యొక్క పరిస్థితి. సమాధానం రావడం లేదు దేవుని దగ్గర నుండి. ఎన్నో అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు అనేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా సమాధానం రావడం లేదు. వై? ఎందుకు? మనం అర్థం చేసుకోవాలి, ఆ ప్రశ్నకు జవాబిచ్చేది దేవుడు మాత్రమే. దేవుడు ఇచ్చేటువంటి ఆ జవాబుకి వేచి ఉందాం, ఎదురు చూద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనం అనౌన్స్ చేసుకున్నటువంటి విధంగా ప్రార్థనా సమయం, ప్రేయర్ టైం శనివారం ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు మన దేవాలయంలో జరుగుతుంది. రాగలిగినటువంటి వారు రావడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థనలో ఏకీభవించండి. రాలేనటువంటి సంఘస్థులు, సంఘ విశ్వాసులు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థనా సమయంగా మీ గృహాల్లో ఆచరించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రేయర్ పాయింట్స్ కూడా మీకు చెబుతూ ఉన్నాను. మొట్టమొదటిది, మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా విపత్కర పరిస్థితుల నుండి మనం విడిపించబడాలని ప్రార్థన చేయాలి. చైనా బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితుల నిమిత్తం అది యుద్ధానికి దారి తీయకుండా ఉండేలాగా మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మన సంఘ అవసరతల నిమిత్తం ప్రార్థన చేయాలి. మారు మనసు కలిగినటువంటి విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి. బాప్తిస్మం ద్వారా, నిర్ధారణ ద్వారా దేవునిలో విశ్వాసులుగా స్థిరపడడం అనేటువంటి వ్యక్తుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ప్రాముఖ్యంగా మన బ్రాంచ్ చర్చెస్, మనం నూతనంగా స్థాపించదలిసినటువంటి సంఘాలలో నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. వీటితో పాటు ప్రతి వ్యక్తిగత సమస్యను కూడా మీరు దేవుని సన్నిధానంలో ఎలుగెత్తి మొరలేలాడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. శనివారం ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు ఉదయం
4 గంటల నుండి 6 గంటల వరకు ఈ ప్రార్థనా సమయంలో ఏకీభవించి ప్రార్థించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. తల ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, నీ పాద సన్నిధానంలో మరి ఒకసారి సమీపిస్తూ ఉన్నాం. మా దేవా, మా రక్షక, మీరు ఇంత తనక సెలవిచ్చినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి బోధ ద్వారా జ్ఞానైన సొలొమోను ప్రయాసపడినటువంటి ప్రయాసను అంతటినీ మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అంతటి మహా వ్యక్తి తన జ్ఞానము, తన చదువు దుఃఖాన్ని, శోకాన్ని మిగిల్చిందని సెలవిస్తూ ఉంటే, దేవా, ఇంకా మేము దేన్ని బట్టి విర్రవీగుతూ ఉన్నామో, దేని నిమిత్తం మేము గొప్ప వాళ్ళమని భావిస్తూ ఉన్నామో అర్థం కావడం లేదు. ఇది మా అజ్ఞానము, అర్ధరాహిత్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ పాద సన్నిధానంలో మీరు చూపించినటువంటి మాదిరి కుమారుడిగా మా మధ్య నివసించినటువంటి వ్యక్తిగా, మా ప్రభువుగా మీరు చూపించినటువంటి మాదిరిని మేము కనపరచడానికి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ మాటలను అర్థం చేసుకోవడం మాకు నేర్పించండి. పాల్గొన్నటువంటి నీ ప్రియబిడ్డలను బట్టి నీకు వందనాలు. వారిని ఆశీర్వదించండి ప్రభు. దేవా, నూతనంగా రేపటి దినం మేము ప్రారంభించబోచున్నటువంటి ప్రార్థనా సమయాన్ని బట్టి నీ పాద సన్నిధానంలో మొరలెడుతూ ఉన్నాం. సంఘంలో నూతనమైన ఆత్మీయమైన మార్పుల్ని తీసుకురండి. మేము మారు మనస్సు కలిగి నూతనమైన ఉత్సాహంతో నీ పాద సన్నిధానంలో జీవించడం మాకు నేర్పించండి. నీ కొరకు ఆత్మను సంపాదించేటువంటి విశ్వాస యోధులుగా మా అందరినీ మార్చండి. ప్రభువా, ప్రార్థించేటువంటి ప్రార్థనాపరులుగా మా అందరినీ మార్చమని నీ సన్నిధానంలో ప్రాధేయపడుతూ ఉన్నాం. దయగలిగినటువంటి మా ప్రభువా, నీ పాద సన్నిధానంలో ఇంతవరకు మేము నేర్చుకున్నటువంటి ప్రతి అంశాన్ని మేము అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని నీ పరిశుద్ధాత్మతో మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనువి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై నడిపించును గాక. ఆమెన్.